శ్రీమాత్రే నమః. ఈరోజు 4వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 3వ శ్లోకాన్ని చెప్పుకుందాం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. 4వ శ్లోకం. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. నా అంటే కాదు, కర్మణామనారంభాత్ కర్మలను చేయకుండా, నైష్కర్మ్యం కర్మఫలముల నుండి విముక్తి, పురుషోష్ణుతే వ్యక్తి పొందున, నా కాదు మరియు, చ అంటే మరియు అనేసి, సన్యసనాదేవ సన్యాసము వల్ల మాత్రమే, సిద్ధిం అంటే సిద్ధిని పరిపూర్ణత అనేసి, సమధి గచ్చతి పొందుట అంటే మనుషుడు కర్మలను ఆచరింపకుండా ఉండి కర్మబంధముల నుండి విముక్తి పొందజాలడు. అలాగే కేవలం బాహ్య అంటే బౌద్ధికం అనమాట, సన్యాసము ద్వారా జ్ఞానసిద్ధిని పొందజాలడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధి గచ్చతి. 5వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.